హాయ్ ఫ్రెండ్స్. పడుకునే ముందు కానీ లేదా మనం ఏదైనా బాగా కష్టపడి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటే సింపుల్గా ఇలా బాలాసన్ వేయడం చాలా చాలా రిలాక్సేషన్గా ఉంటుంది. మన బాడీ అంతా చాలా ఫ్రీగా ఉంటుంది. చిన్నపిల్లలు మన పొట్టలో ఉన్నప్పుడు ఎలా ఉంటారో ఆ టైప్ ఇది. వాళ్ళకి ఏ బరువు బాధ్యత ఏమీ తెలియదు కదా, అంత అమాయకంగా ఉంటారు. మనం కూడా ఇలా పెట్టినప్పుడు మనలో ఉన్న థాట్స్ అన్నీ పోతాయి. మనం చాలా కూల్గా ప్రజెంట్గా ఉంటాము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అది నైట్ కానీ లేదా పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే కానీ చేయడం చాలా మంచిది. పడుకునే ముందు చేసుకోవచ్చు, నిద్ర లేచిన వెంటనే చేసుకోవచ్చు. కానీ తినడానికి మధ్య గ్యాప్ ఉండాలి. అదే అర్లీ మార్నింగ్ అనుకో, మనం కడుపు ఖాళీగా ఉంటుంది కదా, ఇలా చేసామంటే చాలా మంచిది. ట్రై చేయండి. సింపుల్గా ఇలా బాలాసన్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒక రకం చెప్తున్నాను. మీరు ఈ విధంగా చేసుకుంటే మీ పొట్ట తగ్గడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. మీ బాడీ అంతా యాక్టివ్ అవుతుంది. పొట్టలో ఉన్న చిన్న నర్వ్స్ ఉంటాయి కదా, అవన్నీ యాక్టివ్ అవుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. అలాగే మనం వర్క్ చేసి బాగా ఇబ్బంది పడుతూ ఉంటాం, కాళ్ళు నొప్పులతో అలా టెన్షన్ ఎక్కువైపోయి అలా బాడీ అంతా రిలాక్స్డ్గా ఉండాలి అంటే మనం పడుకునే ముందు కూడా ఇలా చేసుకోవచ్చు. పడుకునేటప్పుడు బెడ్కు లేదా గోడకు కానీ ఇలా కాళ్ళు పెట్టేసి ఇలా రిలాక్స్డ్గా కాళ్ళు చేతులు ఇలా వదిలేసి మనం పడుకోవడానికి ట్రై చేస్తే చాలా రిలాక్స్గా ఉంటుంది. ఏమీ ఆలోచించకూడదు. మనం కాళ్ళు ఇలా పెట్టినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఎలా జరుగుతోంది ఏంటి అని అబ్జర్వ్ చేసుకోవడం అంతే. అంతకుమించి వేరే ఏ ఆలోచన ఉండకుండా చూసుకుంటే చాలా 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 మంచిది. అసలు మనం లైఫ్లో ఏం చేస్తున్నామో మనకు అర్థం కావట్లేదు, కానీ ఇలా సింపుల్గా కూర్చొని చేసుకునే వాటికి కూడా మనం చాలా ఇబ్బంది పడుతున్నాము. అలాగే శవాసనం, అమృతాసనం అంటారు, శవాసనం అంటారు. ఈక్వల్ టు మనం కదలిక లేని స్టేజ్లో ఈ ఆసనం వేయడం వలన మన టోటల్ బాడీ అంతా యాక్టివ్గా ఉంటుంది. అసలు ఆ క్షణంలో మనకి ఏమైందో మనకే తెలీదు. వేరే థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అలాంటివన్నీ అవాయిడ్ చేసుకొని కామ్గా అలా పడుకున్నాము అంటే కాళ్ళు చేతులు ఇలా వదిలేసి కాళ్ళ దగ్గర నుంచి మన బ్లడ్ సర్క్యులేషన్ ఎలా జరుగుతోంది ఏంటి, మన కాళ్ళు రిలాక్స్ అనుకుంటూ కాళ్ళు, వేళ్ళు, మోకాళ్ళు అలా అనుకుంటూ మన బాడీ అంతా రిలాక్స్డ్గా ఉంచుకోవడానికి ట్రై చేయాలి. అది మన చేతుల్లో ఉండే పని కదా, రిలాక్సేషన్ చేసుకోవడము అనేది. టెన్షన్ పడకుండా హ్యాపీగా ఇలా కొద్దిసేపు చేసాము అంటే అర్లీ మార్నింగే ఎక్కువ చేయడానికి ట్రై చేయండి. లేదా పడుకునే ముందు మనం తినేది 7కే తినేసి 9:30, 10కి అలా పడుకుంటారు కదా, అలా పడుకునేటప్పుడు ఈ విధంగా చేసుకొని పడుకున్నారంటే హ్యాపీగా నిద్ర వస్తుంది. మీకు టెన్షన్ ఫ్రీ అవుతారు. చాలా ప్రజెంట్గా ఉంటుంది మీ మైండ్ అంతా. మార్నింగ్ లేస్తానే కొద్దిసేపు చేసుకోగలిగితే ఆ రోజంతా యాక్టివ్గా ఉంటుంది. ఒక్కరోజు ట్రై చేయండి. మీకు ఒక్క రోజులోనే మీకు ఆ రిజల్ట్ ఏంటి అని తెలుస్తుంది, ఎలా ఫీల్ అయ్యారు అని. ఆ తర్వాత మీరు వదిలిపెట్టరు, డైలీ చేసుకుంటారు. అంత మంచి రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ ఇవి. చాలా 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 రిలీఫ్గా ఉంటుంది. దీన్ని శవాసనం అంటే ఈక్వల్ టు మనిషి చనిపోయినప్పుడు ఎలా ఉంటామో ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతాము. అలాగే దీనికి ఇంకొక పేరు అమృతాసనం అని కూడా. అమృతం తాగి ఫీల్ అయినట్లు అంత బ్రహ్మాండంగా ఉంటుంది ఈ ఆసనము. దీనివల్ల మన టెన్షన్ ఫ్రీ అవుతుంది. ఎలాంటి ఆలోచనలు లేకుండా హ్యాపీగా రిలాక్సేషన్ స్టేజ్లోకి వెళ్ళిపోతాము. అలా కూల్గా అలా 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 నిద్రలోకి వెళ్ళిపోతాము. అలా చేసుకోవచ్చు. ఆ విధంగా చేసుకోవడం వల్ల మన బాడీ మొత్తం యాక్టివ్ అవుతుంది. మీకు రోజంతా యాక్టివ్గా పనులు చేసుకోవడానికి చాలా 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 యూజ్ అవుతుంది. నేను ఎన్నిసార్లు చెప్తున్నాను అంటే దానివల్ల ఎన్ని యూసేజ్లు ఉన్నాయో మీరే ఒకసారి ఆలోచించండి. మనం యోగా చేయడం అనేది ఒక అదృష్టం ఉంటే తప్ప యోగా చేయలేరు ఎవరు. కానీ
యోగా చేయడం అనేది ఓన్లీ అదృష్టవంతులు మాత్రమే చేస్తారు. మీలో ఎంతమంది అదృష్టవంతులు ఉన్నారో మీరే తేల్చుకోండి. మీరు అదృష్టవంతులా దురదృష్టవంతులా అనేది మీ చేతుల్లోనే ఉంది. ఇలా రిలాక్స్ అయితే మన బాడీ మొత్తం టోటల్ కాలి వేల దగ్గర నుంచి తల వెంట్రుక వరకు రిలాక్స్ 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 అనుకుంటూ వచ్చామంటే బాడీ మొత్తం రిలాక్స్ అయిపోతుంది. జస్ట్ సైడ్కి తిరిగి ఇలా పైకి లేసి కూర్చొని తర్వాత చాలామంది జలుబు, హెడేక్ అని అలా సమ్ ప్రాబ్లమ్స్తో ఫీల్ అవుతూ ఉంటారు కదా, దానికి భ్రమరి ప్రాణాయామ అని ఈ ప్రాణాయామ చేసాము అనుకో చాలా రిలీఫ్గా ఉంటుంది. ఇది ఎలా అంటే చెవి ఇక్కడ ఈ భాగం ఉంటుంది కదా, అక్కడ బొటన వేలు పెట్టుకొని నుదుటి పైన ఐబ్రోస్ పైన చూపుడు వేలు, తర్వాత ఇది మధ్య వేలు కన్ను రెప్పల పైన, తర్వాత ఉంగరం వేలు కండ్ల కింద, తర్వాత చిటికెన వేలు ముక్కు దగ్గర ఇలా పెట్టుకొని బీ అని సౌండ్ గాలి బాగా పీల్చాలి. స్లోగా బీ అంటూ వదిలేసేయాలి గాలి. అలా వదలడం వలన చాలా 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 బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు నిజంగా ఒక్కసారి ట్రై చేయండి, చాలా మంచిది. ఇది పడుకునే ముందు చేసుకోవచ్చు, లేచిన తర్వాత చేసుకోవచ్చు. చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ టైంలో చేయాలి అని రూల్ ఏం లేదు దీనికి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీరు అర్లీ మార్నింగ్ చేసుకుంటే ఎక్కువ, ఇంకా ఉన్నదానికంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి, చాలా 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 బాగుంటుంది. మీ లైఫ్, మీ హెల్త్ మీ చేతుల్లో ఉంది. అది మీరు బాగు చేసుకోవాలన్నా పాడు చేసుకోవాలన్నా అది మీకు ఒక్కరికే సాధ్యం. మీ లైఫ్ని కానీ మీ బాడీని కానీ ఎవరూ పాడు చేయలేరు. ఓన్లీ మీరు మాత్రమే, మీ మనసు మీరు మాత్రమే చేసుకోవచ్చు. ఏది కావాలన్నా అది మీ చేతుల్లో ఉంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి, యోగా చేయడానికి ట్రై చేయండి. నేను ప్రతిరోజు చెప్పేది ఫస్ట్ యోగా చేయండి, వాకింగ్ చేయండి. మీ హెల్త్ మీ చేతుల్లో ఉంది. ఎంత యాక్టివ్గా ఉంటారో ఒక్కసారి ఆలోచించుకోండి. అవి చేయలేకపోతున్నాము అంటే మనం ఏదో సంథింగ్ మన జీవితంలో కోల్పోతున్నాము అని అర్థము. తిని ఖాళీగా కూర్చుంటే ఏవేవో ఆలోచనలు వస్తాయి. ఇలా ఏదో ఒక దీనిపైకి ధ్యాస వెళ్ళిపోయిందంటే యోగా అనో మెడిటేషన్ అనో అలా మన టైం అంతా వాటి గురించి ఆలోచిస్తుంటాం. మన హెల్త్ ఇంకా బాగుంటుంది, మనం బాగుంటాము అనేసి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఇలా చేయడానికి ట్రై చేయండి. ఇక్కడే కాదు, బోల్డ్ అని ఉన్నాయి. యూట్యూబ్ ఆన్ చేయంగానే బోల్డ్ అని యోగా క్లాసెస్ చెప్పే సెంటర్స్ ఉన్నాయి. మీ లైఫ్ మీ చేతుల్లో ఉంది. అది మీరు బాగు చేసుకుంటారా పాడు చేసుకుంటారా అది మీరే నిర్ణయించుకోండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సరదాగా కబుర్లు చెప్పుకుందాం వచ్చేసేయండి. మీకు యోగా గురించి ఏమైనా డౌట్లు ఉన్నా నేను లైవ్లో ఉంటాను, మీకు కావాలంటే అడగండి, చెప్తాను లైవ్ క్లాస్లో. ఇంకా లైవ్ యోగా కూడా చేద్దాం అనుకుంటున్నా. ఇదివరకే చాలాసార్లు చేశాను కానీ ఎవరు ఇంట్రెస్ట్ చూపట్లేదని ఆపాను. ఇక నుంచి ఎవరు ఇంట్రెస్ట్ చూపినా చూపకపోయినా నేను చేద్దామని నిర్ణయించుకున్నాను. డైలీ లైవ్ యోగా ఉంటుంది. మండే నుంచి రెగ్యులర్గా యోగా పెడదాం అనుకుంటున్నా. వచ్చి సపోర్ట్ చేయండి.